గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే నిమ్మకాయ చెట్టు చూపిస్తున్నానండి. ఈ చెట్టు వచ్చి ఒక 4 ఇయర్స్ అయింది నేనేసి. ఇది వచ్చి మా ఫాదర్ గిఫ్ట్ అనమాట. వాళ్ళు పాట్లో పెట్టి నేను ఇల్లు కట్టినప్పుడు నాకు గిఫ్ట్ ఇద్దామని చెప్పి అలాగే ఉంచుకుని చిన్న చెట్టు తెచ్చి ఇచ్చారు డాడీ. ఆ చెట్టు అయితే ఈ 5 ఇయర్స్లో కాసిన కాయ అంతా ఇంత కాదండి. కరెక్ట్గా పంచి పెడితే ఊరంతా పంచేయచ్చు కాయలని. నేను అన్ని కాయలు కాసింది అసలు. అదేంటో తెలియదండి, పేరెంట్స్ది ఫీలే వేరే అసలు. అమ్మ వచ్చి నేను ఇల్లు కట్టినప్పుడు ఒక చిన్న మల్లె చెట్టు తెచ్చి ఇచ్చారు. ఆ మల్లెపూలు అసలు విపరీతంగా పూస్తుంది. ఏ చెట్టు పూయదు, అంత నంబర్ ఆఫ్ హీల్డింగ్, అంత పువ్వు పూస్తుంది. సేమ్ డాడీ ఇచ్చిన నిమ్మ చెట్టు కూడా అంతే. ఇది ఒక రకంగా సెంటిమెంటే వర్కౌట్ అయిపోయింది. అమ్మా నాన్నది అసలు అంత బాగా పూస్తాయి కాయలు కానీ నిమ్మకాయలు కానీ మల్లెపూలు కానీ. అసలు వచ్చిన వాళ్ళందరూ అడుగుతారండి, చెట్టుకి చెట్టుకి ఏం వేస్తావు అని చెప్పి. నిమ్మ చెట్టుకి ఏం వేస్తామండి, నేను ఏమి వేయను యాక్చువల్లీ చెప్పాలంటే. ప్రూనింగ్ మాత్రం గట్టిగా మంచిగా ప్రూనింగ్ చేసేస్తాను. ప్రూనింగ్ చేసిన ప్రతిసారి పువ్వు కాయ తెగొచ్చేస్తుంది అనమాట. అయితే మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు, నిమ్మకాయలు అమ్మొచ్చు కదా అని చెప్పి. ఇప్పటికి కొన్ని లక్షల కాయ కాసేసిందండి ఈ చెట్టు. నేనైతే అమ్మడం అనేది నా బ్లడ్లోనే లేదు. నేను అమ్మను, ఎందుకంటే ఇది ప్రేమగా ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తాను అంతే. కానీ మా నిమ్మ చెట్టు వచ్చి గొప్ప కాదు, కానీ అది తొక్క పలుసుగా ఉండడం వల్ల ఊరగాయకి చాలా బాగుంటుందండి. తర్వాత జ్యూసీ కాయ అనమాట. ఒక కాయ మనం స్క్వీజ్ చేసామంటే 1/2 కప్పు నిమ్మరసం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే డే బై డే చెట్టు అయితే చాలా పెద్దదైపోతుందండి. దగ్గర మా 2 ఫ్లోర్స్ అంత చెట్టు పెద్దది. సో నేను అందినంత మటుకు కటింగ్ చేసేస్తాను చెట్టుని, ఎందుకంటే నీడ ఎక్కువైపోయి వేరే చెట్లకు కూడా ఆస్కారం లేకుండా అయిపోతుంది. సో ఏ మామిడి పళ్ళు ఏ ద్రాక్ష పళ్ళు అయితే కోసుకుని తినొచ్చు, కానీ అన్ని నిమ్మకాయలు తీసుకుని ఏం చేయాలి చెప్పండి అసలు. సో అప్పుడప్పుడు కటింగ్ చేసేసి చెట్టు పెద్ద కొమ్మలు కూడా కట్ చేస్తుంటానమాట. నేను ఎప్పుడూ చెప్పినట్టే పెద్ద మ్యాటర్ ఏం లేదండి. మనం చెట్టు ఒకటి పెట్టామంటే సన్లైట్, పేడెరువు, వాటరు, ఈ 3 సమపాల్లో మనం కరెక్ట్గా దానికి ఇచ్చామంటే కాయ గట్టిగా కాస్తుంది. ఏ కాయ అన్నా సరే చాలా బాగా గ్రేడింగ్, తర్వాత చాలా బాగా క్వాంటిటీ కూడా వస్తుంది అనమాట. అయితే నిమ్మకాయల సీజన్లో ఒకటే కాదండి, అన్ సీజన్లో కూడా తెగ కాయలు కాస్తుంది. అసలు బజార్లో 10 రూపాయలు కాయ ఉన్నప్పుడు నా చెట్టు నిండా కాయలు ఉంటాయి. అదేంటో దీనికి అసలు అన్ సీజన్ లేదు. సంవత్సరంలో 360 రోజులు కాయలు కాస్తానే ఉంటుంది. సో నిమ్మకాయలకైతే కొదవలేదు. ఈ పాప ఎంత సంతోషంగా తీసుకెళ్ళిందంటే నిమ్మకాయలని, అదొక రకమైన మెమొరీ అయిపోయిందండి ఆ పాపదైతే నాకు. ఈ వీడియో వచ్చి 3 సంవత్సరాల క్రితం అండి. నేనేదో కొంచెం చాలా మంచిగా కావాలని చెప్పి వీడియో తీశాను. కాయలు అయితే అసలు కుప్పలు బుట్టలు కాయలు కాసింది ఆ సంవత్సరం కూడా. అసలు ఏ సంవత్సరం కాసింది ఏ సంవత్సరం కాయలేదనేది ఏం లేదంటే ఇంకా కాస్తూనే ఉంటుంది అనమాట. జీవితం పుట్టాక ఏం పీకేం అనుకుంటా కదండి. నాకైతే ఆ ఫీలింగ్సే లేవు అసలు ఏం పీకేం అనేది. ఎందుకంటే నా చేతుల మీదుగా రకరకాల పువ్వులు రకరకాల పళ్ళు కాయిస్తూనే ఉంటాను. అది నాకు ఎంత ఉపయోగపడుతుంది అనేది నాకు తర్వాత సెకండరీ. కానీ నా చేతుల మీద అంత బాగా క్రాప్ రావడం, అంత బాగా ఫ్లవరింగ్స్ రావడం అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్గానే ఫీల్ అవుతుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.